Hello, Manasa. Hi. హాయ్. How హలో are you? మాహి. ఎలా ఉన్నారు? I'm good. I'm good. సూపర్. Just now seen that couple friendly trailer. Interesting అనిపించింది. I'm నైస్. connected for some points actually. హుహు. Yeah. So, కనెక్టెడ్ విత్ సమ్ పాయింట్స్. connected ఏ with some పాయింట్స్? points అన్నమాట. Let me ask you some questions regarding this first. ఓకే. Not only is an actress, but the thing is, ఆయన ఒక డైలాగ్ అంటాడు కదా, లివింగ్ కష్టమైనప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లోనే ఉండడం అవును. గ్రేట్ థింగ్ అని. డూ యూ రియల్లీ మెన్ ఖచ్చితంగా వర్క్ చేయాలి అనే థాట్ మీకేముంటుంది? మెన్ ఖచ్చితంగా వర్క్ చేయాలి. వర్క్ చేయాలి అని. యాహ్! ఐ థింక్ ఓకే. మీరు ఓన్లీ మెన్ గురించి మాట్లాడమంటున్నారా? ఓకే. యాహ్! ఐ యామ్ ష్యూర్ అండి. మెన్ బికాస్ హావ్ అందులో యాక్టర్ వచ్చేసి కంప్లీట్ గా డిపెండెంట్ లా కనిపించారు. బట్ హీస్ ట్రైయింగ్ ఓకే. హీస్ ట్రైయింగ్ కరెక్ట్. హీస్ ట్రైయింగ్ ఫర్ సంథింగ్. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. యాహ్! బట్ డెఫినెట్‌లీ అండి. ఐ ఫీల్ లైక్ అందరి లైఫ్‌లో వాళ్ళ ప్యాషన్స్, వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. అండ్ ఐ ఫీల్ లైక్ మనము వర్క్‌లో బిజీ ఉంటేనే, మన ఒక పర్పస్‌ని ఫాలో అవుతూ ఉంటేనే ఒక సెన్స్ ఆఫ్ మనశ్శాంతి, ఎక్సైట్‌మెంట్, జోష్ ఉంటది లైఫ్‌లో. సో, ఐ ఫీల్ లైక్ యాహ్! ఉండాలి గదండీ! యాహ్! మెన్ కానీ, వుమెన్ కానీ ఉండాల్సిందే. సో యాహ్! దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఫిల్మ్, రైట్? యెస్. సెకండ్ ఫిల్మ్. 2020లో మీరు మిస్ ఇండియా అయ్యారు. కరెక్ట్. 21లో గెలిచాను. 22లో మిస్ వరల్డ్‌కెళ్ళాను. మిస్ వరల్డ్‌కి వెళ్ళారు. సో అంటే లైక్ ఆబ్వియస్లీ ఒక మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌కి వెళ్ళిన తర్వాత నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చే ఉంటాయి కదా. ఐ మీన్ మీరు కావాలనే కాల్ తీసుకోలేదా ఏంటి అసలు? అవునండి. యాక్చువల్లీ కావాలనే ఐ హాడ్ జస్ట్ ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్ బ్యూటీ, గ్లామర్ అండ్ మీడియా రైట్. ఒక ఇంజినియర్‌గా మిస్ ఇండియా గెలిచిన తర్వాత ఇట్ వాస్ ఆల్రెడీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ లైక్ ఓహ్ మై గాష్! ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని దారులున్నాయి. ఏం చేయాలి నెక్స్ట్? అండ్ ఐ థింక్ అప్పట్లో నేను హానెస్ట్‌లీ అంత ఆలోచించలేదు. ఒకరోజు నాకు సినిమా ప్రపంచం ఎంటర్ అవ్వాలని. అండ్ ఆఫర్స్ వచ్చినా నేను లైట్ తీసుకున్నా. బికాజ్ ఐ హాడ్ వన్ మిస్ ఇండియా రైట్. అదే నాకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అన్నమాట. మన దేశంని రిప్రజెంట్ చేస్తున్నాను. చాలా ప్రిపరేషన్ చేయాలి. ఆ జోష్, ఆ ధ్యాసలోనే ఇంకా కొంచెం ఎక్కువగా ఫిక్స్ అయిపోయి నేను హానెస్ట్‌లీ అంత ఫోకస్ చేయలేదు అప్పట్లో సినిమా గురించి. అండ్ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మిస్ వరల్డ్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే మిస్ ఇండియా అయింది, మిస్ వరల్డ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? రైట్. జాబ్ మళ్ళీ బ్యాక్ టు జాబ్ అయితే నో. అది క్లియర్ గా తెలుసు. జాబ్ కాకపోతే ఏంటి? And that's when I started exploring acting. Did a lot of theater workshops, auditions. Before? Yeah. Okay. That was my experiment కదండీ. I mean, సడన్‌గా ఒక ఇంజినియర్‌గా లేదు నాకు ఇది చేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు నాలో అదుందా? the talent కానీ, the craft. So it was an experiment and as I kept pursuing that, నాకు చాలా క్లారిటీ వచ్చింది. నాలో ఉంది. నాకు ఇది చేయాలని ఉంది. సినిమా అంటే నాకు పిచ్చి ప్రేమ. When did you realize this? ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద ప్రాసెస్ మనం ఆడిషన్స్ చేస్తూ వెళ్తే ఇంకా కొత్త కథలు వింటూ వెళ్తే చాలా రియలైజేషన్స్ వచ్చాయి. ఆల్సో వెన్ యూ మీట్ అ లాట్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ రైట్, డైరెక్టర్స్, యాక్టర్స్, మెల్లిగా ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ నాకు చాలా గట్టిగా తగిలింది. అండ్ నౌ ఇట్స్ రియల్లీ క్లోజ్ టు మై హార్ట్. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కన్నా ఎక్కువ నచ్చింది 100% అంటే that's another world in itself అనుకోండి. No, it's a pricing of beauty. Miss India and Miss World is a pricing of beauty. It is. Maybe if they will connect with your character, it's very rare because you people doesn't know about your character while you are in Miss India or Miss World, right? Correct. But if it is cinema, they will connect with your characters of movies. ట్రూ. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అయితే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక పద్ధతిగా కూర్చోవాలి, మాట్లాడాలి, నడవాలి, రూల్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటది. అండ్ ఆ రోల్‌ని నటించాలంటే దేర్స్ అ సర్టెన్ వే యూ నీడ్ టు బీ అండ్ క్యారీ యువర్‌సెల్ఫ్ రైట్. బట్ సినిమాలో అది లేదు. ఎలాంటి బౌండరీస్ లేవు. వీ కెన్ ప్లే విత్ అవర్ క్యారెక్టర్స్, వీ కెన్ ఎంబారస్ అవర్ సెల్వ్స్, వీ కెన్ బీ సమ్‌వన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్
end of this planet today, right? So Yeah. that's what I love about cinema. ఒక్క character ని fix అయ్యి Hmm. uh, Hmm. ఉండకుండా we have this chance to be anything we can be. సి అంటే లైక్ మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉండొచ్చు కపుల్ ఫ్రెండ్లీలో. నేను తీసుకున్న థింగ్ ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ గురించి నేను ఎక్కువ Mm. తీసుకున్నాను ఆ ట్రైలర్లో. Mm. వెన్ డిడ్ యూ నో దిస్? అంటే లైక్ ఇది ఒక కాన్సెప్ట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది లివింగ్ Living రిలేషన్షిప్? relationship. I guess కాలేజ్లో ఉన్నప్పుడు తెలిసిందండి. మేబీ ఇన్ మై థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్. అఫ్ కోర్స్ నేను డే స్కాలర్ అనుకోండి, నేను హాస్టల్లో లేను. బట్ యు సీ మూవీస్, యు సీ యువర్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ, మెల్లిగా అలా ఐడియా నేర్చుకుని ఉంటానేమో అనుకుంటున్నా. బట్ ఇట్స్ సో కామన్ రైట్, లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ అందరికీ తెలుసు. సో ఇంత నార్మల్ అయిపోయేసరికి ఫస్ట్ ఎప్పుడు నేర్చుకున్న డిడ్ యూ థాట్ ఎప్పుడు ఇది కామన్ అయిందని అనిపించిందా మీకు? ఎప్పుడు అసలు జనాలకు ఎప్పుడు తెలిసింది కాన్సెప్ట్ అని అనిపించిందా మీకు? ఎప్పుడు తెలిసింది ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నారు లైక్ మీరు అనుకునేది? ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు ఈ మధ్య చాలా సినిమాలు కూడా Few years, వస్తున్నాయి right? కదా. Yeah, బట్ డిడ్ యూ రియలైజ్ సఖీ మూవీ అబౌట్ రిలేషన్షిప్? you're right. Lucky movie is about a live-in relationship. Yeah. And yeah, I think మీరు చెప్పినట్టు టు an extent live-in relationship అనేది మరీ అంత కొత్త కాన్సెప్ట్ కాదు. ఆ టర్మ్ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా డిక్షనరీలో యాడ్ చేసినట్టు ఉన్నారు. బట్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, ఇట్స్ ఫనీ. 1-2 months ముందే మా అపార్ట్మెంట్ లో ఉన్న ఆంటీలు అందరు కూర్చుంటే కొంతమంది ఆంటీలకి తెలీదు లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి. ఇప్పటికి తెలీదా? నువ్వు తెలీదు. అండ్ సో ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్. లైక్ యంగ్స్టర్స్, ఆంటీస్ అందరు కూర్చున్నాము. మేమేమో Did you discuss? యా వి ట్రైంగ్ Okay. టు ఎక్స్ప్లెయిన్ అసలు ఏంటి లివింగ్ టుగెదర్ అంటే ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి చాలా కొత్తగా ఉండే కాన్సెప్ట్ అండ్ ఇట్ వాజ్ నైస్. ఏంటి ఇలా వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? అంటే లైక్ మా మా ఏళ్ళల్లో ఇలా ఉండవమ్మా. అవునా? అవే రియాక్షన్స్ అండి. సేమ్ రియాక్షన్స్. బట్ కొంచెం సటిల్. సో మేబీ ఇట్స్ సెకండ్ బట్ లీవ్ అబౌట్ ద ఫిల్మోగ్రఫీ. డిడ్ యూ స్కేర్ అబౌట్ కెమెరా ఆర్ ఎల్స్ ఫియర్, యాంగ్షియస్నెస్ వైల్ ఫేసింగ్ ద కెమెరా? ఐ థింక్ కొంచెం ఫియర్ అనేది ఎప్పుడూ ఉంటుంది రైట్. ఎస్పెషలీ మనం కొత్తగా ఏమైనా ట్రై చేస్తే న్యాచురల్గా ఆ భయం అనేది ఉంటుంది. బట్ ఆ భయంని కాంకర్ చేయడం అనేదే కదా మన జాబ్. సో యా, ఇట్ హ్యాస్ బిన్ దేర్ అండ్ ఐ ఫీల్ లైక్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ హ్యావ్ బిన్ అబౌట్ దట్. ఆ భయానితో ఫ్రెండ్షిప్ చేసుకోవడము, మరి స్టీరింగ్ వీల్ పట్టుకోకుండా ఎక్కడో బ్యాక్ సీట్ లో కూర్చోమని చెప్పడము. ఈ కపుల్ ఫ్రెండ్లీ యాక్సెప్ట్ చేసే ముందు మీరు ఏం స్క్రిప్ట్స్ విన్నారు? ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ విన్నారు? ఇది ఓకే చేయడానికి వాట్ ఈస్ ద కోర్ రీజన్? కపుల్ ఫ్రెండ్లీ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ద ఫీమేల్ క్యారెక్టర్ ఇస్ వెరీ రిచ్. తనకి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. అండ్ యాజ్ అ ఫీమేల్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ సో మచ్ ఫన్ అండ్ ఎక్సైట్మెంట్. ఒక మంచి రోల్ వస్తే సంథింగ్ దట్ ఈస్ సో మీనింగ్ఫుల్, కాంటెంట్ ఓరియంటెడ్. సో నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఆడిషన్ చేసిన తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది బికాజ్ మనం ఎప్పుడైతే క్యారెక్టర్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే అర్థం చేసుకుంటాము రైట్ వాట్ వీఆర్ సైనింగ్ అప్ ఫర్. సో హౌ ఆడిషన్ ప్రాసెస్ అవును, ఎలా అయింది? అంటే ఎలా అయింది అంటే ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం చదివాను. టోల్డ్ ద డైరెక్టర్ లెట్స్ డూ దిస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఆయన ఒక సీన్ నాకు ఇచ్చారు, ఇది మనం షూట్ చేయబోతున్నాము. సంతోష్ గారు కూడా వచ్చారు ఆ రోజు. అండ్ యా ఒక 1-2 times ప్రాక్టీస్ చేసాము అండ్ అంతే డిఓపి గారు డిడ్ ద రికార్డింగ్. క్రాక్ చేశారు. యా క్రాక్డ్. సో కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు, మరి పక్క హైదరాబాద్ రైట్? హైదరాబాద్. పక్క హైదరాబాద్. ఓకే. సో హైదరాబాద్ అంటే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? ఎందుకో కానీ సడన్ గా రైట్ నౌ ట్యాంక్ బండ్. Yeah, I actually grew up for a long time in near Lower Tank Bund అండి. Yeah, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే. ఆల్మోస్ట్ ఒక 8 years అక్కడే ఉన్నా. సో
సంథింగ్ అబౌట్ ద హార్ట్ షేప్డ్ లేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హైదరాబాద్. బ్యూటీ ఆఫ్ ద సినిమా అండ్ మేకింగ్ అండ్ యాక్టింగ్, ఇందులో మీకు తెలిసింది అనిపించింది ఏంటి? ద మేకింగ్, ద యాక్టింగ్ అండ్ ద అంటే లైక్ యాక్టింగ్ ప్రాసెస్‌లో గాని, మేకింగ్ అవును. ప్రాసెస్‌లో గాని, సినిమా ప్రాసెస్సే అవును. టోటల్‌గా మీకు బ్యూటీనెస్ కనిపించింది ఏంటి? బ్యూటీ కనిపించింది. బ్యూటీ కనిపించింది. ఐ థింక్ సినిమా మేకింగే ఒక మ్యాజిక్ హ్మ్. కదండీ! అండ్ ఎస్పెషల్లీ కపుల్ ఫ్రెండ్లీ షూట్ చేసే జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ హుహు. మేకింగ్ సినిమా. అండ్ ఐ థింక్ ద మోస్ట్ మ్యాజికల్ పార్ట్ ఇస్ ద పీపుల్. ఇంతమంది కలిసి ఒక టీమ్‌గా కదా! ఇది మన కథ. ఇది హ్మ్. మనము జనాలకి చెప్పాలి. ఇది జనాలు కనెక్ట్ అవ్వాలి అనే ఒక హ్మ్. ఉద్దేశము, ప్రాసెసే మ్యాజిక్ రైట్? టు టెల్ స్టోరీస్ దట్ హ్మ్. విల్ షేక్ అండ్ మూవ్ పీపుల్. హ్మ్. అదే లైక్ ఈ నేను ఫెమినా మిస్ ఇండియా అవ్వాలి, లైక్ మిస్ వరల్డ్ అవ్వాలనే ఒక ప్రాసెస్ ఉంటది గదా! హ్మ్. ఇదెప్పుడు మీకు అనిపించింది? దానికి మీరెలా షేప్ ఔట్ చేసుకున్నారు? లైక్ మిమ్మల్ని మీరు షేప్ ఎలా చేసుకున్నారు? హ్మ్. ఎలా అనిపించింది అంటే క్యూరియాసిటీ అండి. చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ చాలా ఎక్కువ. హ్మ్. అండ్ జాబ్ చేస్తూ ఉంటే కూడా ఎక్కడో నాలో అనిపించింది, లేదు ఈ 9-6 నా వల్ల కాదు. ఏదో ఆ! చేయాలి హట్‌కే. ఆ! డిఫరెంట్‌గా ఎక్స్‌పెరిమెంట్ జేయాలి. అండ్ ఐ థింక్ యాహ్! కాలేజ్‌లో చదువుతూ, జాబ్ చేస్తూ హ్మ్. ఐ హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యాషన్, హ్మ్. ఇన్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. అప్పుడప్పుడు వాళ్ళతో కొలాబరేట్ చేసేదాన్ని. అండ్ ఈస్ దట్ ఫైనాన్షియల్లీ ఈజీ? విచ్ పార్ట్ ఈస్ ఫైనాన్షియల్లీ ఈజీ? మిస్ ఇండియా ప్రాసెస్ అవ్వడం? It is అండి. ఇట్ So ఈస్? for me, I was working, హ్మ్. right, in a job, and that was good enough for me to invest in హ్మ్. myself to participate in Miss India. హ్మ్. యాహ్! యాహ్! ఎక్స్‌పెండిచర్ అండ్ ఆల్. ఉంటుంది. డెఫినిట్‌గా ఉంటది హ్మ్. ఎక్స్‌పెండిచర్. బ్యూటీ ఇండస్ట్రీ కాబట్టి హ్మ్. వెదర్ ఇట్ ఇస్ ఫ్యాషన్ ఆర్ గ్రూమింగ్, మన హ్మ్. సెల్ఫ్ గ్రూమింగ్ ఉంటుంది ఎక్స్‌పెండిచర్. ఐ బట్ మీన్ ఐ మీన్ టు ట్రావెల్ అండ్ లైక్ ఈ కాంపిటీషన్‌లో మీరు రైట్. అవ్వడానికి ఈ ఎక్స్‌పెండిచర్ ఎలా ఉంటది? మెయిన్ ఎక్స్‌పెండిచర్ క్లోథింగ్ మీద ఉంటదండి. హ్మ్. క్లోథింగ్ అండ్ ప్రొడక్ట్స్ టు హెల్ప్ గ్రూమ్ అవర్‌సెల్వ్స్, హెయిర్, మేకప్ హుహు. ప్రొడక్ట్స్, హై హీల్స్. ఆహా! అండ్ ట్రావెల్ అనేది యాహ్! ఇట్స్ ఎ వన్ టైమ్ ట్రావెల్ రైట్ హ్మ్. అండి. హ్మ్. ఇప్పుడు క్వాలిఫై అయితే మన స్టేట్ నుంచి బాంబేకెళ్ళాలి. సో, దీస్ ఆర్ ద బేసిక్స్. ఈ హ్మ్. బేసిక్స్ మనం కవర్ చేయగలిగితే అయితే గ్రేట్. ఆర్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈస్ విల్లింగ్ టు సపోర్ట్ యూ ఆల్సో గ్రేట్ ఓకే. ఇందులో. దే సపోర్టెడ్ ఫర్ యూ మూవీస్ యాస్ వెల్. యాహ్! దే ఆర్ స్లోలీ సపోర్టింగ్ మీ లేదు. అండి. ఒకొక్క గ్యాప్ వచ్చింది. ట్రాన్సిషన్ గ్యాప్ వచ్చింది. ఆ! యాహ్! యాహ్! నో, నో అండి. దే ఆర్ మై హ్మ్. బిగ్గెస్ట్ సపోర్టర్స్. రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్. హ్మ్. ఆఫ్ కోర్స్ మొదట్లో మిస్ ఇండియా అప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉండేది ఆఫ్ కోర్స్. మా అమ్మమ్మ గారు కానీ, హ్మ్. ఇన్‌ఫాక్ట్ మా అమ్మమ్మ ఇప్పటికి ఇంటికెళ్తే జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతావే అని అడుగుతుంది. సో, ఐ అమ్మమ్మ నేను మిస్ ఇండియా అయ్యానమ్మమ్మ. యాహ్! సో, ఆ! ఈ కాన్సెప్ట్ చాలా కొత్త వాళ్ళకి. ఈ హ్మ్. హ్మ్. ఒక ఆర్టిస్ట్‌గా, హ్మ్. క్రియేటివ్‌గా హ్మ్. ఉండడము వితౌట్ ఎ స్ట్రక్చర్ 9-5 స్ట్రక్చర్. హ్మ్. బట్ మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్‌లో షూర్ దే వర్ వెరీ హ్మ్. షాక్డ్ అండ్ ఓహ్ మై గాష్! హ్మ్. ఇప్పుడు జాబ్ వదిలేసి ఎక్కడో బాంబేకెళ్ళిపోతుంది. హ్మ్. అక్కడ ఎలా ఉంటుంది ప్రపంచము? ఎలాంటి వాళ్ళుంటారు? ఆల్ దోస్ క్వెషన్స్ ఏ హుహు. పేరెంట్స్‌కైనా ఉంటదండి. హ్మ్. బట్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు నాతో పాటు 3, 4 ఇయర్స్ ట్రావెల్ అవుతున్నారు గాబట్టి వాళ్ళకి అర్థమైంది. ఓకే. హ్మ్. ఉంది. నమ్మకం ఉంది. ధైర్యం ఉంది. షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. హ్మ్. హ్మ్. సో, యాహ్! వాళ్ళు చాలా వరకు షిఫ్ట్ చేశారు వాళ్ళ హుహు. మైండ్ సెట్‌ని. బట్ ఇట్స్ నైస్. ఇట్స్ హుహు. నైస్ టు సీ స్టార్టింగ్‌లో ఎంత హ్మ్. ఎందుకు కావాలా హ్మ్. అని హ్మ్. అన్నవాళ్ళు ఈరోజు హే! ఈ హ్మ్. న్యూస్ చదివావా? ఆ! ఆ! ఈ డైరెక్టర్ ఈ ఫిల్మ్ తీస్తున్నారంట. అర్రె! వై మార్చేసారు. డోంట్ యూ మొత్తం యాహ్! ఫ్యామిలీని మార్చేసారు. యాహ్! యాహ్! సో, ఇట్స్ హ్మ్. వెరీ హార్ట్ వార్మింగ్ టు సీ దెమ్ హ్మ్. విష్ వెల్ హుహు. ఫర్ మీ ఇన్ సినిమా. సో, ఇప్పుడు ఆహ్, మీ మూవీ మీరు చూసుకోవడానికి రెడీయా? ఆర్ యూ రెడీ ఫర్ దట్ లైక్ అంటే ఆఫ్‌కోర్స్ ఆన్ సెట్‌లో గూడా షార్ట్ అయిన తర్వాత చూసుకోవడానికి హెసిటేట్ అయిందా? ఫీల్ అయ్యారా? లేదంటే ఎలా వచ్చిందని చూసుకొని ఎక్సైట్‌మెంట్ కనిపించిందా మీకు? హెసిటేషన్. హెసిటేషన్.
యాహ్! ఐ థింక్ హెసిటేషన్ మళ్ళీ ఆ ఫియర్‌కి సంబంధించిందే కదండీ! హ్మ్. హ్మ్. బికాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్స్ యూ లెర్న్ ఇన్ సినిమా మేకింగ్ ఈస్ మనం కథ వినింది ఒకటి, హ్మ్. మళ్ళీ దాన్ని షూట్ చేయడం ఒకటి, మళ్ళీ దాని ఫైనల్ అవుట్‌పుట్ వేరు. రైట్? హ్మ్. దేర్ సో హ్మ్. మెనీ స్టేజెస్ టు సినిమా అవును. మేకింగ్. అవును. సో, ఎప్పుడు మనం అనుకునేలాగా జరుగుతుంది అని చెప్పలేము. హ్మ్. సో, ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీలో కూడా మీరు చూస్తారు. వి డెల్ట్ విత్ సమ్ issues or హ్మ్. just scenes which are actually quite sensitive to హ్మ్. human emotion హ్మ్. and I think that's when you realize డైరెక్టర్ మీద హ్మ్. నమ్మకం గట్టి నమ్మకం ఉంటే ఇంకా హ్మ్. నథింగ్ విల్ స్టాప్ యూ అండి. I don't know you have a relationship or not, but I just want to యాహ్! ask you, you have a some knowledge about relationship, right? రైట్. Right? యాహ్! when you're doing the film అంటే హ్మ్. మూవీ చేస్తున్న టైంలో మేబీ అన్నీ ఎగ్జాక్ట్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. వాట్ యూ రియలైజ్డ్ లైక్ సినిమా ట్రాన్స్‌లేషన్ ఎలా ఉంటది లవ్‌కి? రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఎలా ఉంటది? లవ్. ఓహ్! ఓకే. కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా గురించి మాట్లాడితే ఐ ఫీల్ ద లవ్ దట్ హ్మ్. వి షో ఇస్ వెరీ రియల్ అండి. హ్మ్. ఐ నో మనము ఆహ్, వి గ్లామరైజ్ లవ్ ఆ! రైట్ ఇన్ యాహ్! సినిమాస్. ట్రూ. అదే పెద్ద ప్రాబ్లమ్ అసలు. గ్లామరైజ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. యాహ్! బికాజ్ బయట అదే లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. రైట్. వయలిన్ లేదా ప్లే ఉమెన్ అవ్వడము, సడెన్‌గా స్లో మోషన్‌లో అలా హెయిర్ ఆ! ఎగురుతూ రైట్. యూర్ నాట్ ఓన్లీ షోయింగ్ లైక్ ద పాంపరింగ్ ఆఫ్ లవ్ ఇన్ హ్మ్. మూవీస్. అబ్బాయి అమ్మాయి కానివ్వండి, అమ్మాయి అబ్బాయి కానివ్వండి. ద సేమ్ థింగ్ ఎక్స్‌పెక్టెడ్ ఇన్ రియల్ లైఫ్ యాస్ వెల్. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ లవ్ చాలా మెస్సీ అయితది. యూర్ రైట్. ఆల్‌దో ఐ డూ ఫీల్ లైక్ టుడే వి సీ సో మెనీ న్యూ టైప్స్ ఆఫ్ సినిమా కమింగ్ హ్మ్. హ్మ్. రిప్రజెంటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్. ఆ! ఆ! రైట్? యాహ్! 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 మనము ఎంత గ్లామరైజ్ చేసిన లవ్‌ని లవ్ అనేది మ్యాజిక్ యాహ్! కదా! అవును. ఎట్ అవును. ది ఎండ్ అవును. ఆఫ్ ద డే. సో, ఐ ఫీల్ లైక్ మనం ఎంతైనా గ్లామరైజ్ చేయొచ్చు ఆర్ ఎంతైనా రియల్‌గా, హానెస్ట్‌గా చూపించొచ్చు. అండ్ కపుల్ ఫ్రెండ్లీలో అయితే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ హానెస్ట్. అంటే ఏ యాహ్! యాంగిల్ తీసుకున్నారు కపుల్ ఫ్రెండ్లీలో మెయిన్ థింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఎగ్జాంపుల్‌లో వచ్చిన సినిమాస్ 'గర్ల్ ఫ్రెండ్' తీసుకోండి. హ్మ్. ఇట్స్ ఎ పాయింట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వుమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ చూపించారు. రైట్. అండ్ 'లవర్' అని ఒక తమిళ్ ఫిల్మ్ మీరు చూసారు. అవునొచ్చింది. ఇట్స్ అది కూడా ఒక పర్స్పెక్టివ్‌లో తీశారు. కరెక్ట్. 'అర్జున్ రెడ్డి' ఈస్ వన్ పర్స్పెక్టివ్ ఫిల్మ్. యెస్. లవ్‌లో చాలా పర్స్పెక్టివ్స్‌ని ఒక్కొక్క యాంగిల్‌లో చూపిస్తున్నారు. లైక్ కరెక్ట్. కపుల్ ఫ్రెండ్లీ వాట్ పర్స్పెక్టివ్? హ్మ్. సో, ఆబ్వియస్లీ ఫుల్ డెప్త్‌లో ఎళ్ళలేను. బికాజ్ యాహ్! దాని కోసం ఈ యాహ్! మూవీ యాహ్! చూడాలి. అవును. బట్ ఇట్స్ నాట్ ఎ మేల్ పర్స్పెక్టివ్, ఫీమేల్ పర్స్పెక్టివ్ సినిమా అండి. హ్మ్. ఇట్స్ 2 క్యారెక్టర్స్. చిత్తూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి, హ్మ్. నెల్లూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి హ్మ్. చెన్నైలో కలుస్తారు. అండ్ బై చాన్స్ హౌ డెస్టినీ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఈచ్ హ్మ్. అదర్స్ లైవ్స్. హ్మ్. సో, అది ఒక జెండర్ పర్స్పెక్టివ్‌గా అనను. హ్మ్. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ వెరీ న్యూట్రల్ పర్స్పెక్టివ్ అండ్ హ్మ్. ఇట్స్ జస్ట్ హార్ట్ వార్మింగ్. మనం ఎక్కువ అలాంటి పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ఏమి ఉండవు. ఇట్స్ వెరీ ప్యూర్ హార్టెడ్, ఫుల్ ఆఫ్ స్వీట్ మొమెంట్స్. ఓకే. యాహ్! సో, నాకు తెలిసి అప్పుడు మీడియా ఇంటరాక్షన్ వేరు. ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ వేరు మీరు. హ్మ్. ఇప్పుడు అవును. కొంచెం భయమేస్తుందా? అంటే లైక్ ఇప్పుడా? ఆ! ఇప్పుడు. లేదండి. భయం చాలా వరకు తగ్గింది యాక్చువల్లీ. హ్మ్. అప్పుడున్నంత భయం ఇప్పుడంత లేదు. అండ్ ఐయామ్ ష్యూర్ యాస్ వి కంటిన్యూ టు గ్రో ఇన్ అవర్ కెరియర్స్ హ్మ్. ఆ భయం అనేది వి మేక్ ఫ్రెండ్స్ విత్ ఇట్. ఇందాక చెప్పినట్టు. యాహ్! బట్ ఐ గెట్ వాట్ యూ మీన్. భయం హ్మ్. అనేది ఉండాలి. బికాజ్ వి ఆల్ హావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హ్మ్. రైట్? మనం ఏమైనా చెప్పుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతిదానికి లిమిట్ ఉంటది. ఆ హ్మ్. ఫ్రీడమ్‌ని అబ్యూజ్ చేయకూడదు. హ్మ్. సో, నో. నేను భయం నా మైండ్‌లో పెట్టుకొని ఆపరేట్ చేయను. లెట్స్ హావ్ ఫన్. లెట్స్ హావ్ ఎ గుడ్ కన్వర్జేషన్. లెట్స్ టాక్ హ్మ్. మీనింగ్‌ఫుల్ అనే ఒక ఉద్దేశంతో వస్తా. సినిమా లవరా మీరు ముందు నుంచి? లేదంటే ఎప్పుడు మూవీస్ ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పారు. తర్వాత వచ్చిందని చెప్పారు కదా! బట్ కరెక్ట్. సినిమాస్ చూస్తూ ఉంటారా ఎప్పుడైనా? సో, గ్రోయింగ్ అప్ నేను యాక్చువల్లీ 10 ఇయర్స్ మలేషియాలో చదువుకున్నానండి. స్కూలింగ్ అక్కడ ఓకే. చేశా. ఓకే. మై ఓకే. ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు. హుహు. అండ్ అక్కడ తెలుగు మూవీస్ అయితే ఐ ఓన్లీ హావ్ వెరీ ఫాండ్ మెమోరీస్ ఆఫ్ వాచింగ్ మహేష్ బాబు గారి మూవీస్, పవన్ కళ్యాణ్ గారి మూవీస్. అవునా? యాహ్! ఓకే. గ్రూ అప్ వాచింగ్ దిస్. ఎలా ఉంటది సెలబ్రేషన్స్ అక్కడ? లైక్ ఫిల్మ్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే లైక్
ఆఫ్ కోర్స్ ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉన్నంత రచ్చ ఉండదు. బట్ లాట్ ఆఫ్ లవర్స్ అండి. చాలా మంది తెలుగు వాళ్ళుంటారు అక్కడ కూడా. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ ది యాక్టర్స్. బట్ యాహ్! మీరు అడిగినట్టు మూవీస్ అనేది ఐ వాస్ నాట్ ఎ బిగ్ టైమ్ మూవీ లవర్. ఆల్సో మేబీ కాలేజ్‌లో ఉన్నప్పుడు బంక్ చేసి మూవీస్‌కెళ్ళేవాళ్ళము. ఆల్ థాట్ వాస్ దేర్. బట్ ఈ రోజు ఉన్నంత పిచ్చి ఫర్ సినిమా అప్పుడంత లేదు. యాహ్! అండ్ ఇట్స్ ఓన్లీ గ్రోయింగ్ డే బై డే. సోషల్ మీడియా ఫ్రీక్? సోషల్ మీడియా ఫ్రీక్ నో. ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ మైసెల్ఫ్ ఎ సోషల్ మీడియా. ఐ'మ్ ట్రైయింగ్ హార్డ్ అండి. ఐ డోంట్ లైక్ టు స్పెండ్ డూ టూ యూ మచ్. కంట్రోల్ యువర్‌సెల్ఫ్ టు వాచింగ్ ఈ బజ్‌ని ఇలా డూమ్ స్క్రోలింగ్ చూడడం ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తారా మీరు? టూల్స్ గురించా? నో. నో. ఈ స్క్రోల్ ఈ డూమ్ ఆ! స్క్రోలింగ్ ఆ! అంటారు యాహ్! గదా! యాహ్! ఐ యాహ్! ఐ've బీన్ దేర్ అండి. ఈవెన్ హ్మ్. ఐ హావ్ డూమ్ స్క్రోల్డ్ ఫర్ అవర్స్ హ్మ్. హ్మ్. టుగెదర్ అండ్ ఎప్పుడో అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. ఇంత డూమ్ స్క్రోలింగ్ అవసరమా? హ్మ్. మనం ఉన్న లైఫ్ మీద ఫోకస్ చేయొచ్చు కదా! అని అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ద బెస్ట్ వే టు బీట్ ఇట్ ఈస్ జస్ట్ హ్మ్. బీయింగ్ బిజీ రైట్? వెన్ యూ హ్మ్. హావ్ హ్మ్. అ హ్మ్. సాలిడ్ గోల్ అండ్ యూ వాంట్ అవును. గో ఫర్ ఇట్. ఇవన్నీ చిన్న విషయాలు. డూమ్ స్క్రోలింగ్, సోషల్ మీడియా అడిక్షన్ యాహ్! ఓకే. నైస్. సో, వాట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. ఏమైనా అనుకున్నారా? Yeah, there is this one Tamil project that is starting very soon. హుహు. Very exciting character, చాలా ఆహా! unique. Can't wait. జడ్జ్‌మెంట్ వచ్చిందా మీకు? లైక్ సెలెక్టింగ్ ద స్క్రిప్ట్స్ జడ్జ్‌మెంట్ వచ్చిందా? I feel like చాలా వరకు జడ్జ్‌మెంట్ స్ట్రాంగ్ అయింది. హ్మ్. నా ఇన్‌స్టింక్ట్, నా ఇన్నర్ హ్మ్. వాయిస్ ఏదైతే ఉందో ఈరోజు షీస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఐ ఓకే. ఫీల్ బట్ దెన్ అగైన్ హావింగ్ సెడ్ థట్ మన చుట్టుపక్కన మన హ్మ్. డైరెక్టర్స్, పీపుల్ వి ట్రస్ట్ హుహు. ఉంటారు. అండ్ ఐ ఫీల్ లైక్ 2, 3 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి హ్మ్. ఐ ఫీల్ మచ్ స్ట్రాంగర్ అండ్ కాన్ఫిడెంట్ టుడే. డూ యూ హావ్ ఎనీ బౌండరీస్ లైక్ టు ఓకే ద స్క్రిప్ట్? బౌండరీస్ హ్మ్. అలా గట్టి బౌండరీస్ ఏం లేవండి. హ్మ్. బట్ యాహ్! ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టు హావ్ అ గుడ్ ప్రొడక్షన్ సెటప్ హ్మ్. రైట్? బికాస్ దట్ విల్ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ హ్మ్. అండ్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ రైట్? హ్మ్. ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రొడక్షన్ సెటప్ ఒకటి, డైరెక్టర్ కథ, విజన్ ఒకటి. హ్మ్. ఆహ్, సమ్‌టైమ్స్ ఇట్స్ ట్రాన్స్‌లేషన్ చాలా ఫెయిల్ ఉంటది. కొంతమంది స్క్రిప్ట్ వైస్‌లో చాలా చెప్తారు. ట్రూ. బట్ ట్రాన్స్‌లేషన్ ఆ లాంగ్వేజ్ రైట్. ట్రాన్స్‌లేషన్ అనేది చాలా ఫెయిల్ అవుతుంది. మూవీ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్. రైట్. రైట్. హ్మ్. యూర్ రైట్. బట్ దట్స్ ద థింగ్ అబౌట్ ఆర్ట్ కదా! హ్మ్. మనము హ్మ్. వి పెయింట్, వి క్రియేట్ అండ్ ఔట్‌కమ్ అనేది మనం ఔట్‌కమ్ ఎప్పుడు హ్మ్. పెట్టుకొని చేస్తే ఎక్కడో ఐ ఫీల్ లైక్ ఆ క్రియేటివిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో, ఐ హ్మ్. థింక్ యాస్ ఆర్టిస్ట్ వి నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ క్రియేటింగ్ మ్యాజిక్ నాట్ జస్ట్ హ్మ్. ఎలా తీసుకుంటారు? ఐ నో మనీ ఈస్ ఇంపార్టెంట్ రైట్? కలెక్షన్ ఈస్ ఇంపార్టెంట్. బాక్స్ హ్మ్. ఆఫీస్ ఈస్ ఇంపార్టెంట్. బట్ ఆ హడావిడిలో మన క్రియేటివిటీని హ్మ్. తగ్గించకూడదు. ఇందాక మీరు చెప్పారు లైక్ మీరు రిజెక్ట్ చేసిన కొన్ని మూవీస్ ఉన్నాయని. ఆ! డు యూ వాంట్ టు నేమ్ ఇట్? ఓహ్! రిజెక్ట్ చేశాను. అంటే లైక్ అంటే రిజెక్ట్ ఇన్ ద దెర్‌ల్ సెన్స్ బి మెనీ అండి. నేను హ్మ్. రిజెక్ట్ చేసినవి, నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా హ్మ్. చాలా మందున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ థాట్ అండి. లెట్స్ స్పీక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. వాట్స్ యాక్సెప్టెడ్. ఐ వాట్స్ మీన్ కమింగ్ ఔట్. డిడ్ యూ రిగ్రెట్ ఆర్ ఎల్స్ చూసారా? తర్వాత ఏమైనా ఫిల్మ్స్ గాని కరెక్ట్ డెసిషన్ అనిపించిందా? లేదంటే తీసుకొనుంటే బావుండు అనిపించిందా? వాట్ యూ రియలైజ్డ్? హ్మ్. ఐ డోంట్ థింక్ ఐ రీచ్డ్ థాట్ స్టేజ్ అండి. హుహు. వేర్ ఐ మైట్ హావ్ సెడ్ నో టు సంథింగ్ అండ్ నేనెప్పుడు అనుకోలేదు. ఓహ్! షిట్! యెస్ చెప్పి ఉండాల్సింది అని హ్మ్. అనిపించలేదు. హ్మ్. బట్ యాహ్! డెఫినైట్‌లీ రోల్స్ థట్ ఐ ఆడిషన్డ్ ఫర్ ఏవైతే నాకు రాలేదో హ్మ్. దేర్ ఐ డిడ్ ఫీల్ ఓహ్! మ్యాన్ హ్మ్. నాకు వచ్చుండాల్సింది కదా! నేను హ్మ్. ఐ వుడ్ హావ్ ప్రూవెన్ మైసెల్ఫ్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ హ్మ్. అని డెఫినిట్‌గా అప్పుడప్పుడు అనిపించే ఉంటది. యాహ్! సో, ఫైనల్ వర్డ్ అబౌట్ కపుల్ ఫ్రెండ్లీ ఏం చెప్తారు దాని గురించి? ఫైనల్ వర్డ్ అబౌట్ కపుల్ హ్మ్. ఫ్రెండ్లీ. హ్మ్. కపుల్ ఫ్రెండ్లీ ఈస్ ఎ యంగ్, హ్మ్. ఫ్రెష్ లవ్ డ్రామా హ్మ్. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్‌కి మాత్రమే గాదు. సింగిల్స్‌కి గూడా ఫ్రెండ్లీ. అందరూ చూడొచ్చు థియేటర్స్‌కెళ్ళి. యూ నో అబౌట్ ఐ డోంట్ నో కపుల్ ఫ్రెండ్లీ అని ఎందుకంటారో తెలుసా?
ఎందుకు చెప్పండి? మనం ఏదైనా లైక్ కపుల్స్ ఎవరైనా బుక్ చేసినప్పుడు లైక్ ఓయో రైట్. గాని ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రైట్. కింద మెన్షన్ చేసి ఉంటది కపుల్ ఫ్రెండ్లీ అని యూర్ చెప్పేసి. రైట్. అది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ నో హ్మ్. ఇట్స్ రియల్. దట్ ఈస్ వాట్ కపుల్ ఫ్రెండ్లీ ఈస్. యూర్ రైట్. ఓకే. యాహ్! అండ్ మూవీలో అయితే ఎగ్జాక్ట్‌లీ ఒకే ఒకసారి వాడతాం. కపుల్ ఫ్రెండ్లీ అని. ఒకే ఒకసారి. యాహ్! అచ్చా! ఓకే. అదెందుకు అనేది మీకు తెలుస్తుంది. ఓకే. ఓకే. సో యాహ్! ఆల్ ది బెస్ట్. ఆల్ ది థాంక్ యూ బెస్ట్ సో ఫర్ యువర్ మచ్. మూవీ.